ఈరోజు రాజేంద్ర నగర్‌లో సైట్ విజిట్ అయితే ఉంది. ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా 38 కిలోమీటర్స్. ఆల్రెడీ కస్టమర్ మార్నింగే ఫోన్ చేసి మీ గురించి వెయిట్ చేస్తారండి. సండే కదా! ఈ ఒక్కరోజే నాకు లీవ్ ఉంటది. మీరు రావాలంటే ఎళ్ళిపోయాను. అక్కడికెళ్ళి అన్నీ సైట్‌లో అంతా వర్కే జరుగుతుంది. రెనోవేషన్ వర్క్ సార్ రీసెంట్‌గా తీసుకున్నారంట సెకండ్ హ్యాండ్‌లో. కాబట్టి సార్ అంతా వుడ్ ఉంది. ఆ వుడ్ అంతా తీసేసి రెనోవేషన్ అయితే చేపించుకుంటున్నారు. మనది ఇన్‌స్టా ద్వారా అప్రోచ్ అయ్యి మీ ఫినిషింగ్ క్వాలిటీ ఎలా ఉండదో చెక్ చేసుకొని మీకు కాల్ చేశాను సార్. ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒకరు చేపించుకున్నారు మీ దగ్గర. అందుకని మీరే చేయాలనేసి మీ దగ్గరకొచ్చాను అని చెప్పేసి నాకైతే కాల్ అయితే చేశారనమాట. అయితే డైరెక్ట్‌గా మన సైట్‌కొచ్చేసి సార్‌కి నీట్‌గా ఎక్కడ ఏమొస్తాయి, ఏ కలర్స్ ఏసుకుంటే బాగుంటాయని మన దగ్గర రిఫరెన్స్ పిక్చర్స్ ఉంటాయి. అయి కూడా చూపించి మెజర్మెంట్స్ అయితే తీసుకొని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని నీట్‌గా నోట్ చేసుకొని మన ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా ఫ్యాక్టరీకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫ్యాక్టరీలో ఒకటి మనం సైట్ అయితే ఆర్డర్ ఇచ్చామనమాట. ఆ సైట్ మొత్తం రెడీ అయిపోయింది. ఒకసారి రండి సార్ అని చెప్తే నేను మా బ్రదర్ డైరెక్ట్‌గా ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోయి అక్కడ ఫినిషింగ్ వర్కు, వెల్డింగ్సు, జాయింట్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని పౌడర్ కోటింగ్‌కి ప్రొడక్షన్ పంపించాలని చెప్తే ఏ కలర్ ఎయ్యాలనేది నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి పంపించేసిన. అక్కడి నుంచి డైరెక్ట్‌గా ఇంటికైతే వచ్చేసినాం. ఇంటికాడొచ్చేసి టయానికి 2 అయింది. లంచ్ చేసేసి కూర్చుందాం అనుకుంటే మా బ్రదర్ అన్నాడు, "అన్న పైకెళ్ళి కైట్ ఎగరేద్దాం" అని చెప్పేసి అంటే పైకెళ్ళిపోయామనమాట. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. మా బ్రదర్ మాత్రం కైట్ బాగా ఎగరేస్తాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కైట్‌లయితే తెంపేసిండనమాట. పక్కన బిల్డింగ్ కనిపిస్తుంది గదా! పక్కన బిల్డింగ్‌లో ఒక అబ్బాయి అయితే ఫస్ట్ మా తమ్ముడు కైట్ తెంపేసిండు. అరే! నా కైటే తెంపుతాం అనేసి మా తమ్ముడు గూడా ఇంకో కైట్ ఎగరేసి 2 కైట్లు తెంపేసాడు కిందకెళ్ళిపోయిండు. చాలా బాగా ఎగరేస్తాడు. చూడండి ఎలా తెంపుతాడో. యెల్లో కలర్ కైట్ పక్కన పడదనమాట. ఈ రోజుకైతే ఇదే. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలన్నా అండ్ మీ దాంట్లో ఏమైనా ఇంటీరియర్ వర్క్ ఉన్న మా ఛానల్